వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రపంచ రాజకీయాల్లో నాయకత్వం అంటే కేవలం శక్తిని చూపించుకోవటమే కాదు, నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దానిపై నిలబడగల స్థిరత్వం కూడా కావాలి. అప్పుడే అసలైన నాయకుడు కాగలరు. లేకపోతే ఖచ్చితంగా ఆ పదవికి ఉన్న గౌరవం కాస్త పోతుంది, ఆ పదవిలో ఉన్న వ్యక్తి గౌరవం కూడా దెబ్బతింటుంది. అయితే ప్రస్తుతానికి ఇజ్రాయెల్ అమెరికా వర్సెస్ ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇదే మాట వినిపిస్తోంది. ఆయన చేసే ప్రకటనలు, ఆయన ఆశాపాశాలేనిచ్చే హెచ్చరికలు, వెంటనే ఆయన తీసుకునే యూటర్న్లు, ఇవి మిత్ర దేశాలకే కాదు రాజకీయాలందరినీ కూడా అయోమయాన్ని కలిగిస్తున్నాయి. అయితే హర్ముజ్ జలసంధి 48 గంటల్లోగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను యుఎస్ నేలమట్టం చేస్తుందని కూడా ట్రంప్ గట్టిగానే హెచ్చరించారు. మరి ఈ జలసంధే ప్రపంచ చమురు సరఫరాకు కీలక మార్గం. కానీ డెడ్ లైన్ ముగిసే సమయానికి ఆయన స్వరమే మారిపోయింది. ఇరాన్తో మా చర్చలు ఫలించాయి, తమ ప్రతినిధులు అద్భుతంగా మాట్లాడారు, శాంతికి మార్గం కూడా సుగమమవుతోందని కూడా ప్రకటించారు. మరి అదే సమయంలో దాడుల ప్రణాళికని కూడా 5 రోజులు వాయిదా వేస్తున్నట్లుగా రీసెంట్గా ట్రంప్ ప్రకటించారు. అసలు ఈ మార్పు సడన్గా ఎందుకు వచ్చింది? అసలు ఒత్తిడికి లొంగించటమా, లేక వ్యూహాత్మకంగా ట్రంప్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా మొదలవుతున్నాయి. కానీ దీనిపైన ఇరాన్ స్పందన మాత్రం వేరేలా ఉంది. అసలు అమెరికాతో చర్చలు ఎక్కడ జరిపావు? అసలు ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదు. ఇవన్నీ ట్రంప్ సృష్టిస్తున్న రాజకీయ నాటకాలే. అసలు మేము ఎవరితోనూ మాట్లాడలేదని కూడా అక్కడి నాయకత్వం ఖండిస్తోంది. చమురు ధరలపై ప్రభావం చూపించేందుకే ఇలాంటి పిచ్చి ప్రకటనలు ట్రంప్ చేస్తున్నారని ఆరోపించింది. దీంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. ఒకవైపు చర్చలు జరిగిపోయాయి, శాంతి వస్తుందని అమెరికా అంటోంది. మరొకవైపు అబ్బెబ్బే ఎలాంటిదేమీ లేదని ఇరాన్ చెబుతోంది. అసలు ఇక్కడ ఏం జరిగింది? మరి అంతర్జాతీయ వేదికపై ఇది అమెరికా విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరి ఇంతలో ఇప్పుడు ట్రంప్కి మరొక వివాదం వచ్చింది. ఇరాన్పై దాడుల సమాచారాన్ని మిత్ర దేశాలకి ముందుగా తెలియచేయాలనేదే ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన సమాధానమే మరింత జోకింగ్గా ఉంది. ఆయన జపాన్ని ఉదాహరణగా తీసుకుంటూ పెర్ల్ హార్బర్ గురించి ముందుగా మీరేమన్నా మాకు చెప్పారా అన్న వ్యాఖ్యలు చేయటమే దౌత్యపరంగా అసౌకర్యం కలిగిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు యుద్ధ సమయంలో మిత్ర దేశాల విశ్వాసాన్ని కూడా దెబ్బతీయొచ్చని హెచ్చరిస్తున్నారంతా. మరొకవైపు ట్రంప్ ద్వంద్వ వైఖరి స్పష్టమవుతుందని విమర్శకులు అంటున్నారు. ఒకరోజు యుద్ధం త్వరగా ముగిద్దామని పిలుపునిస్తారు, మరి మరుసటి రోజే ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకి మేము సిద్ధమని ప్రకటిస్తారు. అసలు ఇదంతా అంతర్జాతీయ సమాజాన్ని సందిగ్ధంలో పడేస్తోంది. అసలు అమెరికా టార్గెట్ ఏంటి? ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపేయటమా, లేకపోతే అక్కడ రాజకీయ మార్పు తీసుకురావటమా? ఈ ప్రశ్నకు స్పష్టత లేకపోవటమే పరిస్థితిని మరింత సంక్లిష్టంగా చేస్తోంది. అయితే ప్రస్తుతం ప్రపంచమంతా చూస్తోంది ఒకటే, అసలు స్పష్టమైన నిర్ణయం ఎప్పుడు వస్తుంది? యుద్ధాలు వంటి సున్నిత సమయంలో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయటం కేవలం రాజకీయ వ్యూహంగా కనిపించినా కానీ దాని ప్రభావం మిగతా అన్ని దేశాలపైన, వాటి ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లు, అంతర్జాతీయ సంబంధాలపైనే పడుతోంది. మరి నాయకత్వం అంటే మాటల్లో ఉండటం కాదు, చర్యల్లో కూడా స్థిరత్వంగా ఉండటం. మరి ట్రంప్ తాజా వైఖరి ఆ ప్రమాణానికి సరిపోతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. మరి ప్రపంచం మొత్తం ఇప్పుడు వాషింగ్టన్ వైపే చూస్తోంది. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తున్నారండి బర్డ్ మీడియా.